అనుక్షణం ప్రజాపక్షం N95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లి మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు వైఎస్ఆర్ ఆసరా నిధులు 14.91 కోట్ల చెక్కులను అట్టహాసంగా పంపిణీ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ మనూజారెడ్డి. ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, సిపి ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్. శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని ఇష్టానుసారంగా వైసీపీ నాయకులు దోచుకుంటున్నారు. ఘాటుగా విమర్శించిన బొజ్జల సుధీర్ రెడ్డి, అవినీతికి సహకరిస్తున్న అధికారులను ఎవరిని వదిలిపెట్టమని హెచ్చరించిన బొజ్జల. పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డిని హౌస్ అరెస్ట్ చేయటం జగన్ ప్రభుత్వ నిరంకుశతత్వానికి నిదర్శనం. జగన్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డ కాంగ్రెస్ నేత వేల్పుల శ్రీధర్. రైతుల ప్రాణాలు తీసిన బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించుదాం. సుబకర్ సింగ్ మృతికి కారకులను కఠినంగా శిక్షించాలి. మదనపల్లిలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి జెడ్పీ హై స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శుక్రవారం సాయంత్రం వైఎస్ఆర్ ఆసరా పథకంలో లబ్ధిదారులైన 1491 మహిళా సంఘాలకు 14,91 లక్షల రూపాయల చెక్కుల్ని మదనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మనోజారెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, వైసీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన సంఘ సభ్యుల సమావేశంలో మహిళలకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ప్రమీల, ఏపీ ఎండీసీ చైర్మన్ షమీం అస్లం, వైస్ చైర్మన్లు జింకా వెంకట చలపతి, నూర్ అజంతో పాటు మెప్మా అధికారి రవి, మాధవి, భానుప్రకాష్, పెద్ద సంఖ్యలో కౌన్సిలర్లు పాల్గొన్నారు. మదనపల్లి పట్టణం స్థానిక రామిరెడ్డి లేఅవుట్ లో వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ 17వ వార్షికోత్సవ వేడుకల్ని ఫిబ్రవరి 29వ తేదీన గురువారం నాడు వైభవంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలియజేశారు. వార్షికోత్సవం సందర్భంగా 29వ తేదీ ఉదయం స్వామివారి ఆలయంలో కుంభాభిషేకం, కళ్యాణోత్సవం, అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం స్వామివారి పుష్ప పల్లకి సేవ నిర్వహించబడును. కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా మహిళలకు పసుపు, కుంకుమ, గాజులను అందచేయటం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. వినాయక దేవస్థానం నందు 17వ వార్షికోత్సవం సందర్భంగా 29వ తారీఖు అనగా బేస్తవారం 10 గంటల నుండి కళ్యాణ మహోత్సవం జరపబడును. తదుపరి పసుపు, కుంకుమ, గాజులు మహిళలకు ఇవ్వబడును. మహిళలందరూ చేసి స్వామివారి పాత్రను కోరుచున్నాము. ఇప్పుడు ఆలయ కమిటీ. ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. మదనపల్లి నీరుగుటార్పల్లి రామిరెడ్డి లేఅవుట్లో వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నందు 17వ వార్షికోత్సవం శుభ సందర్భంగా 29వ తారీఖున కార్యక్రమంలో నిర్వహించబడును. 28వ తారీఖున సంకష్టార చతుర్థి వ్రతం వచ్చినందువలన 28వ తారీఖు సాయంత్రం 4 గంటల నుండి స్వామివారికి అభిషేకము, సంకష్టార చతుర్థి కథ, మళ్ళీ సహస్ర మోదకార్చన జరుపబడును. 29వ తారీఖు ఉదయం 8 గంటలకు కుంభాభిషేకము, 10 గంటల నుండి. ఆంధ్రప్రదేశ్ లో మెగా డిఎస్సి పేరుతో దగా డిఎస్సి విడుదల చేయడానికి నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు చెలో సెక్రటరియట్ కార్యక్రమానికి పిలుపునిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా నిరసన తెలిపేందుకు కూడా అనుమతులు ఇవ్వకుండా హౌస్ అరెస్ట్ చేయడం దుర్మార్గమని రాష్ట్ర ఓబీసీ స్పోక్స్ పర్సన్ వేల్పుల శ్రీధర్ విమర్శించారు. శుక్రవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మెగా డిఎస్సి పేరుతో ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులను మోసం చేస్తున్న జగన్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ధర్నా చేసేందుకు వెళుతున్నారని నెపంతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డిని అరెస్ట్ చేయడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తూ ఘాటుగా విమర్శించారు. 2,30,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 6 ఉద్యోగాలకు డిఎస్సి ద్వారా నోటిఫికేషన్ ఇవ్వడం సమంజసమా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్ నాయక్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రియతమ నాయకురాలు శ్రీ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో మన ఉద్యోగుల పైన కార్యక్రమం తలపెట్టారు. మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అనే కార్యక్రమం పెట్టడం ఎంతో హర్షణీయం. ఈ కార్యక్రమం
2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ సమస్య వెంటాడుతూ ఉంటే కనీసం 6,000 ఉద్యోగాలు ఇవ్వడం బాధాకరం. 6,100 ఉద్యోగాలే రిలీజ్ చేశారు. అది కూడా టైమింగ్ విద్యార్థులు చదువుకోవడానికి కూడా టైమింగ్ 26 రోజులే టైమింగ్ ఇచ్చారు. ఎప్పుడు చదువుతారు, ఎప్పుడు ఉద్యోగం ఇస్తారు, దానికి ఏమి ఎట్లా అనేది కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరి పూర్తి స్థాయిలో కనపడతా ఉంది. ప్రభుత్వము పూర్తి స్థాయిలో మెగా డిఎస్సి అన్నప్పుడు ప్రతి జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం ఇస్తామన్నప్పుడు 4 ఏళ్ల తర్వాత గడిచిన 4 ఏళ్ళు అయిపోయినాక ఈ మాత్రం ఉద్యోగాలు ఇవ్వడం ప్రజలకు బిచ్చేస్తాను అంతే తప్ప ఈ ప్రభుత్వం ఎలాంటి ప్రజలపైన ప్రేమ కానీ నమ్మకం కానీ విశ్వాసం కానీ లేదని మేము తెలియజేసుకుంటున్నాం. మా నాయకురాల్ని అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజలతోనే ఉంటుంది, ప్రజల కోసమే పాటుపడుతుంది. గౌరవనీయులు డాక్టర్ దివంగత నేత ప్రీతమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అనేక ఉద్యోగాలు ఇచ్చారు, ప్రజలకు మేలు చేశారు, ఎంతో చేశారు. కార్మిక చట్టాలను కాలరాస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులపైన విరుచుకుపడి ప్రాణాలు తీస్తోందని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు హరినాథ్ శర్మ ఆరోపించారు. పోలీసులు యువ రైతును ప్లాస్టిక్ బుల్లెట్లతో కాల్చి చంపడాన్ని ఖండిస్తూ రైతులు చేపట్టిన ఆందోళనకు సంఘీభావంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం మదనపల్లి మార్కెట్ యార్డు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఢిల్లీ, హర్యానా సరిహద్దుల్లో సమస్యలపై ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు పాశవికంగా జరిపిన దాడిలో రైతు శుభప్రదా సింగ్ మృతి చెందారని, రైతు మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్మిక రైతు ఉద్యమాల పట్ల ప్రధాని మోడీ వైఖరి మారకపోతే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. తక్షణమే రైతులను చర్చలకు ఆహ్వానించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 2v2 నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రానున్న ఎన్నికల్లో కార్మిక వర్గం రైతులు మోడీ ప్రభుత్వాన్ని గద్దెదింపుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రెడ్డెప్ప, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి సురేష్ కుమార్, మస్తాన్ గోపాల్, సిఐటియు పట్టణ కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, నారాయణ బాబు, వ్యవసాయ కార్మిక సంఘం మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి చంద్రశేఖర్, అయూబ్, నరసింహులు, కుమార్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఒక న్యాయమైన సమస్యలు కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందిందని చెప్పి రైతాంగం మొత్తం కూడా ఆందోళన చేస్తూ ఉంటే రైతాంగం దేశ వ్యతిరేకులుగా బీజేపీ ప్రభుత్వం చిత్రీకరిస్తూ ఉంది. యావత్ భారతదేశ ప్రజానికానికి అందరికీ కూడా అన్నం పెట్టేటటువంటి రైతన్న, పంటలు పండించేటువంటి రైతన్న దేశ ద్రోహులుగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం చూస్తూ ఉంది. గతంలో ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయాలని చెప్పి ఈరోజు రైతాంగ పక్షాన కార్మిక సంఘాలుగా మేము కూడా అడుగుతూ ఉన్నాం. డాక్టర్ స్వామినాథన్ కమిటీలు సిఫారసులు అమలు చేయాలని చెప్పి గత కొన్ని ఏళ్లుగా వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు పెద్ద ఎత్తున భారతదేశ వ్యాప్తంగా నిరసనలు చేస్తూ ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. ఈరోజు రైతాంగం ఢిల్లీ నగరానికి రావడానికి వీలు లేదని రోడ్లపైన మేకలు కట్టి వాళ్ళపైన వాసువాయు ప్రయోగించి, టియర్ గ్యాస్ ఉపయోగించి రబ్బర్ల బుల్లెట్లతో దాడి చేయడం జరిగింది. నిన్న బుధవారం రబ్బర్ల బుల్లెట్లతో ఒక యువ రైతు, 24 సంవత్సరాల యువ రైతు ప్రాణాలు కూడా పోగొట్టుకోవడం జరిగింది. దాన్ని నిరసిస్తూ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా రైతాంగ పోరాటానికి సంఘీభావంగా కేంద్ర కార్మిక సంఘాల తరఫున భారతదేశ వ్యాప్తంగా నిరసనలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వాలని గతంలో రైతాంగ చారిత్రాత్మక పోరాటంలో నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయాలి. దాంట్లో కీలకమైంది వ్యవసాయ భూముల్ని కార్పొరేట్లకు చట్టబెట్టే విధంగా తీసుకొచ్చినటువంటి వ్యవసాయ చట్టాలను పూర్తిగా రద్దు చేస్తామని, రైతులు పండించినటువంటి పంటకి ఎంఎస్పీని ప్రకటించి అమలు చేస్తామని, అదేవిధంగా విద్యుత్ సంస్కరణల చట్టంలో భాగంగా రైతుల మీద భారాలు పడకుండా చేస్తామనేటటువంటి హామీలని ఈరోజు కొమ్మలో దొరికి వాటిని అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతాంగం ఈరోజు ఢిల్లీ నగరంలో నిరసన కార్యక్రమాలకు బయలుదేరి వాళ్ళు ముందుగానే ప్రకటించారు. మేము 6 నెలలైనా ఢిల్లీ నగరంలో ఉండడానికి మేము సిద్ధపడి వస్తున్నాం. గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి, చేసినటువంటి ద్రోహాన్ని ఒప్పుకోవాలనేటటువంటి డిమాండ్ మీద శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు బయలుదేరినటువంటి రైతుల మీద ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా పోలీసులను ప్రయోగించి దాడులు చేయించడం, ఆ క్రమంలో ఒక రైతు చనిపోవడం,
కేంద్రంలో ఉన్నటువంటి రైతాంగ సంఘాలన్నీ కూడా గిట్టుబాటు ధర కల్పించాలని దాదాపు సంవత్సరం పైన ఎన్నో పోరాటాలు చేశారు ఢిల్లీ గడ్డ మీద. అయితే ఈ కేంద్ర ప్రభుత్వము సంవత్సరం పైన అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా వాళ్ళ దిగి రాకపోగా రైతాంగ ఉద్యమాలు దేశవ్యాప్తంగా రైతులు, ప్రజలు, కార్మిక సంఘాలందరూ కూడా సంఘటితమైతే మీ కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి కొన్ని చట్టాలన్నింటినీ కూడా మేము అమలు చేస్తామని బీజేపీ ప్రభుత్వం చెప్పింది. అయితే ఆ యొక్క చట్టాలని అమలు చేయమని గత 16 బంధుకు కూడా రైతాంగ బంధుకు కూడా పిలుపునిస్తే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వము ఈ సమస్యలను మేము అమలు చేస్తామన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం లేదంటే రైతుల పట్ల ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎంత నిరంకుశంగా వ్యవహరిస్తుందో ప్రజలందరూ కూడా గమనించారు సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అంగళ్ళులోని మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ 2వ మరియు 3వ సంవత్సరం చదివే విద్యార్థులకు నైపుణ్య శిక్షణను ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి బి హరికృష్ణ శిక్షణ తీసుకుంటున్న వారితో మాట్లాడడం జరిగింది. వారితో మాట్లాడుతూ ఈ 250 మంది విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్న ఎంబెడెడ్ సిస్టమ్, క్యాటియా, పీసీబీ డిజైనింగ్, ఆటో క్యాడ్ కోర్సులలో శిక్షణ పొందుతున్న వారు అత్యంత టెక్నాలజీ కలిగిన కోర్సులను నేర్చుకోవడం వల్ల విద్యార్థులు తొందరగా ఉద్యోగ అవకాశం, అనంతరం వారికి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో గల అవకాశాలు, ఉద్యోగం పొందడానికి కావలసిన నైపుణ్యం, శిక్షణలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, కావలసిన శిక్షణల గురించి, స్కిల్స్ గురించి విద్యార్థులతో చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ మాట్లాడుతూ విద్యార్థులకు అందిస్తున్న ఈ శిక్షణను సకాలంలో ఉపయోగించుకోవాలని, దీనిని నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ట్రైనర్లుగా విచ్చేసిన రాంబాబు, ఉమారావు, ప్రసన్నలక్ష్మి మరియు మహీందర్లు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో విద్యార్థులు మరియు కోఆర్డినేటర్ డాక్టర్ తురై రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఇక డీటెయిల్స్ చూస్తే పత్రికా కార్యాలయాలు పాత్రికేయులపైన భౌతిక దాడులకు పూనుకోవడం అనాగరికమని సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు పేర్కొన్నారు. శుక్రవారం మదనపల్లె పట్టణంలో మీడియాపై దాడిని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. మీడియాపై దాడిని ఖండించాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, మీడియాపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాస్తారోకో కారణంగా కదిరి రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించింది. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ ఆదివారం రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ను కొట్టడం, మంగళవారం కర్నూలులో ఈనాడు కార్యాలయంపై దాడి చేయడం పాలక పార్టీ నిరంకుశత్వానికి నిదర్శనమని తెలిపారు. ఈ ధోరణి మార్చుకోకపోతే ప్రజా ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేసి పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో జర్నలిస్టులపై వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దమనకాండను నిరసించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు అడ్డు లేకుండా పోతోందనేందుకు కర్నూలులో ఈనాడు కార్యాలయంపై జరిగిన దాడి మరోసారి రుజువు చేస్తోందన్నారు. తక్షణమే మీడియాపై దాడికి పాల్పడ్డ వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సిపిఎం నాయకులు హరిశర్మ, ప్రభాకర్ రెడ్డిలు మాట్లాడుతూ మీడియాపై దాడి రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి అని, ఈ దాడిని తీవ్రంగా ఖండించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నాగరాజు, సురేంద్ర, రఘునాథ్, నారాయణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజ్యాంగ యంత్రంలో మీడియా అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఈరోజు ఈ రాజ్యాంగాన్ని నిలబెట్టడంలో మీడియా 4వ స్తంభంగా ఉంది. ఈ మీడియాని అటు నరేంద్ర మోడీ కానీ, ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కానీ, పాలకవర్గాలన్నీ కూడా గొంతు నొక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. తమ భజన్ని పెంపొందించుకోవడం కోసమే పాలకవర్గాలు మీడియాని వినియోగించుకోవాలని చెప్పి చూస్తూ ఉన్నాయి. వాస్తవంగా మీడియా అంటే ప్రజలకి, ప్రభుత్వానికి మధ్య వారధి లాంటిది. అన్ని విషయాల్ని ప్రజలకి లేదా ప్రజల నుంచి ప్రభుత్వానికి చేరవేసేటటువంటి ఒక సంస్థగా మీడియా ఉండాలి. కానీ ఈరోజు మీడియాని తమ భజన బృందంగా మార్చుకునేటట్టు పాలక వర్గాలు, అటు నరేంద్ర మోడీ కానీ, ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ చాలా తీవ్రంగా ఒత్తిళ్లు చేస్తూ ఉన్నారు. తమకు అనుకూలంగా లేనటువంటి మీడియా పైన దాడులకు తెగబడుతున్నటువంటి పరిస్థితి మనం కనపడతా ఉంది. దాంట్లో ముఖ్యంగా మొన్న రాప్తాడులో జరిగినటువంటి విషయంలో కానీ, కర్నూలులో అయితే ఏకంగా ఈనాడు ఆఫీస్ మీదనే దాడి చేసి, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా మీడియా పైన, ప్రజాస్వామ్య హక్కుల పైన తీవ్రమైనటువంటి దాడి జరుగుతున్నది. ఏదైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక విషయాన్ని రాయాలన్నా, ఒక విషయం పైన మాట్లాడాలన్నా, తమ భావ ప్రకటనను చేయాలంటే కూడా ఈరోజు భయపడేటువంటి పరిస్థితులు కల్పించారు. పాలకులకు అనుకూలంగా ఉన్నటువంటి మీడియానే ఈరోజు పెంపొందిస్తున్నారు. కానీ పాలకులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి మీడియా మీద దాడి జరుగుతూ ఉన్నది. ఎందుకంటే
మొన్న జరిగిన రాప్తాడులో జరిగిన దాడి కానీ, అదేవిధంగా నిన్న ఈనాడు పైన జరిగిన దాడి కానీ ప్రత్యక్ష ఉదాహరణ. ఇదే కాకుండా దేశంలో కూడా బీజేపీ నాయకత్వంలో, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ నాయకత్వంలో కూడా తమకు వ్యతిరేకంగా వ్రాసినటువంటి మీడియా పైన అరెస్టులు, అదేవిధంగా తీవ్రమైనటువంటి దాడి చేస్తూ ఉన్నారు. జర్నలిస్టులను సంవత్సరాల తరబడి ఎటువంటి కేసులు లేకపోయినా కానీ వారిపైన అరెస్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. వారికి బెయిల్ లేకుండా ఈరోజు చేస్తూ ఉన్నారు. కనుక ఈ మీడియా పైన జరుగుతున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య మదనపల్లిలో ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి విలేకరులు ఆఫీసులపైన జరుగుతున్నటువంటి దాడికి నిరసనగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టినాం. అదేవిధంగా ఈరోజు దాదాపు ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, సాక్షి కావచ్చు, ప్రజాశక్తి కావచ్చు, విలేకరులందరూ కూడా ప్రజలకు, ప్రజాస్వామ్యవాదులకు అందరికీ కూడా వారధులుగా ఎక్కడున్నటువంటి సమస్యలను కూడా పత్రికా ప్రకటనలుగా టీవీల ద్వారా ప్రజలకు ఎక్కడికక్కడ వివరించే విషయంలో విలేకరులు ప్రధాన పాత్ర ఈ రాష్ట్రంలో పోషిస్తున్నారు. అయితే ఈ రాష్ట్రంలో ఆంధ్రజ్యోతి, ఈనాడు కొందరు విలేకరులపైన కక్ష సాధింపులుగా దాడులు చేయడం అనేది సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికే రాప్తాడులో జరిగినటువంటి సంఘటన, అదేవిధంగా కర్నూలులో ఈనాడు ఆఫీసు మీద జరిగినటువంటి సంఘటన తీవ్రంగా మేము సిపిఎంగా ఖండిస్తున్నాం. ఆ దాడులకు పాల్పడినటువంటి వాళ్ళపైన వెంటనే కూడా చర్యలు తీసుకొని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విలేకరులందరికీ కూడా ఒక ప్రత్యేక చట్టం తీసుకొచ్చి రక్షణ కల్పించాలని సిపిఎం పార్టీగా మదనపల్లి సిపిఎం పార్టీ పట్టణ కమిటీ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. శ్రీకాళహస్తి దేవస్థానంలో స్వామివారికి దిక్కులేదు. వచ్చే నెలలో శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే బ్యాచ్ కి కోట్ల రూపాయలు స్వామి పేరుతో దోచుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ శివరాత్రి ఉత్సవాల్లో డబ్బులు దోచేయటమే ఎమ్మెల్యే లక్ష్యం. 4 మాడవీధుల్లో మళ్లీ గోతులు తవ్వుతున్నారు. ఇప్పుడు 2 కోట్లు, ఇదివరకు 4 కోట్లు బడ్జెట్తో అండర్ గ్రౌండ్ విద్యుత్ పేరుతో కోట్లు దోచేస్తున్నారు. సూక్ష్మ నందిని మండపాన్ని కదపడానికి వీరు ఎవరు? సూక్ష్మ నందిని తీసి పూత పోయటానికి వీరికి అనుమతి ఉందా? బంగారు గంటలను తీసి పాలిష్ చేయటం ఎలా చేస్తారు? ఎవరు మధ్యవర్తులు లేకుండా ఎలా తీస్తారు? పురాతన కాలం నాటి గంటలు తీసుకొని మీరు అమ్ముకొని ఉంటే ఎవరు బాధ్యులు? 3వ ద్వారం వద్ద ఉన్న 27 మెట్లపై ఇనుప మెట్లను ఏర్పాటు చేయటం ప్రాచీన చరిత్రను, ఆలయ పవిత్రతను తుంగలోకి తొక్కడమే కదా. ఎవరు మీకు పర్మిషన్ ఇచ్చారు? ఎండోమెంట్ అనుమతి తీసుకున్నారా? దూర్జటి కళా ప్రాంగణాన్ని వేరే ప్రాంతానికి మార్చడానికి మీరెవరు? 5v2 ఈ రోజు నుండి సేవ్ టెంపుల్ ఫ్రమ్ వైసీపీ, సేవ్ టెంపుల్ ఫ్రమ్ మధు అనే నినాదంతో ప్రతి హిందువు గుడి పవిత్రతను, గుడిలో జరిగే అరాచకాలను అరికట్టేందుకు ముందుకు రావాలని సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు. శివం టు శివం రోడ్డు టెండర్ 13 కోట్ల టెండర్ను తన అనుచరులకు 25 కోట్లకు పంచి స్వాహా చేసి పని పెట్టుకున్నాడు. నేను గెలిస్తే వెంటనే ఈ టెండర్ను రద్దు చేసి రివర్స్ టెండరింగ్ చేస్తాను. శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఖర్చు చేసే ప్రతి పైసాకు మీడియా ముందు లెక్క చెప్పాలి. 200 రూపాయల టికెట్లలో 7 కోట్లు స్కామ్ చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ విధంగా అడిగే ఎమ్మెల్యే పిఏ రవి చనిపోయాడు. గుడి ఎంప్లాయీస్ ఒకరు గుండెపోటుతో చనిపోయారు. దీని ఆంతర్యం ఏమిటి? పేదవాడిని ఇబ్బంది పెట్టిన అధికారులు అందరిపైన కఠిన చర్యలు తీసుకుంటాం. 5 సంవత్సరాలు గాడులు కాస్తా ఉండవా? ఇప్పుడు ఎలక్షన్లు 2 రోజుల్లో ఉన్నానుగా, ఈ రోజు ఎందుకు పిలుస్తున్నావు నువ్వు? 13 నుంచి 13 కోట్లు చేసే టెండర్ ని 29 కోట్లకి పెంచి ఈరోజు దాంట్లో 10 నుంచి 15 కోట్లు నొక్కేసే పరిస్థితి ఈరోజు బస్సులో రెడీ. ప్రతి ఒక్కరు గమనించాలా. కాబట్టి నేను మళ్ళా చెప్తున్నాను, ఎవరైనా సరే టెండర్ వస్తే దీన్ని మళ్ళా రీకాల్ చేసి మళ్ళా రీవెరిఫై చేసి చేపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, అలానే లాస్ట్ బట్ ద లీస్ట్ ఇప్పుడు టెంపుల్లో షెడ్ చేసినారు. టెంపుల్ బడ్జెట్ ఎంత? ఇప్పుడు నాకు అర్థం కాదు. మీరు ఇలాంటి ప్రెస్ నోట్ ఉందనుకోండి, ప్రెస్కు మీరు ఎందుకు రిలీజ్ చేయటం లేదు? దేనికి ఎంత ఖర్చులు పెడుతున్నారు? ఒక శ్వేతపత్రం ఏ రకంగా రిలీజ్ చేస్తారు గవర్నమెంట్, అదే రకంగా టెంపుల్ ఈఓ ఇస్ రెస్పాన్సిబుల్, టెంపుల్ చైర్మన్ ఇస్ రెస్పాన్సిబుల్, అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎమ్మెల్యే ఇస్ రెస్పాన్సిబుల్. ఎక్కడ ₹1 స్వామివారి డబ్బులు ఎక్కడ ఖర్చు పెడుతున్నావు మొత్తం లెక్క చూపించాలా.
నువ్వు పెట్టే ముందరే ఎక్కడ ఏ గోడ కడుతున్నావు, ఏ గోడ కొడుతున్నావు, ఎక్కడ తీస్తున్నావు, ఎక్కడ పెయింట్లు వేస్తున్నావు, ఎక్కడ లైట్లు కడుతున్నావు, లైట్స్ కూడా ఎంత డబ్బులు ఇస్తున్నావు, బ్రిడ్జ్ డిజైన్ డబ్బులు ఎంత ఇస్తున్నావు, బ్యానర్లు ఎంత డబ్బులు ఇస్తున్నావు, ఏ రకంగా నువ్వు విఐపి దర్శనం పెడుతున్నావు, ఏ రకంగా నార్మల్ దర్శనం పెడుతున్నావు, ఏ రకంగా స్వామివారి నగల్ని క్లీన్ చేయిస్తున్నావు, ప్రతి ఒక్కటి పసుపు కుంకుమ దగ్గర నుంచి పూల దగ్గర నుంచి ప్రతి ఒక్క లెక్క మీరు పేపర్లో పెట్టి మీరు ఇమీడియట్ గా ప్రెస్ రిలీజ్ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలానే ఈ 5 ఏళ్ళలో జరిగిన 5 సార్లు జరిగింది కూడా మీరు మొత్తంగా బహిరంగంగా పబ్లిక్ కి సమాధానం చెప్పాలా. బ్యాలెన్స్ షీట్ అనేది 2019లో ఎంత ఉన్నదో డబ్బులు టెంపుల్లో, ఈ రోజు 2024లో టెంపుల్ డబ్బు ఎంత ఉందో, ఆ డబ్బులు దేనికి ఖర్చు పెట్టారో, ఎంత ఖర్చు పెట్టారో, ఏ రకంగా వాడారో ప్రతి రూపాయి లెక్క చెప్పాలని చెప్పి నేను అడుగుతున్నాను. అంతేకాకుండా మీ మిత్రుల ద్వారా ఈఓ గారి ఒక సమాధానం చెప్పదలుచుకున్నా. ఇప్పటి వరకు కూడా నాకు సమాధానం రాలేదు. ఈఓ గారు ఫోన్ చేసి చెప్పడం జరిగింది 200 రూపాయల టికెట్ లో 7 కోట్ల రూపాయలు మరి స్కామ్ జరిగిందని చెప్పి బయటపడ్డది. అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది. ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో పేరు గుర్తురావట్లేదు. ఆ అబ్బాయితో మాట్లాడి ఆ అబ్బాయిని ప్రతి నెల 70 లక్షలు కట్టమని చెప్పి పాత ఈవో ఇచ్చున్నాడు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.